ఏ పేరు వింటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం భయంతో వణికిపోయిందో, ఏ పేరు భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఉత్తేజితం చేసి స్వతంత్ర్య యోధులకు ప్రతీకగా నిలబడిందో, ఏ పేరు వింటే చాలు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు గిరిజనుల గుండెల్లో గొప్ప ధైర్యం నిలిచి ఉంటుందో, ఏ పేరు తిరుగులేని పరాక్రమానికి, స్వరాజ్య వీరుల సాయుధ పోరాట పటిమకు నిర్వచనంగా పేర్కొనబడుతుందో, ఏ పేరు వింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోట్లాది ప్రజానికానికి నాటికి నేటికి ఏనాటికి అత్యంత ఆత్మీయమైన వీరోచిత మూర్తి సాక్షాత్కరిస్తాడో, మంప పోరాటం మన కళ్ల ముందు నిలుస్తుందో, అతడే రామరాజు, అల్లూరి శ్రీరామరాజు, అల్లూరి సీతారామరాజు. అతడొక వ్యక్తి కాడు, సమూహ శక్తి, సంగ్రామ భేరి. భారతీయుల శౌర్య సాహసాలకు అతడు తిరుగులేని శక్తి. సీతారామరాజు కథ తెలుగు వీరుడి కథ. సీతారామరాజు పోరాటం ఈ తెలుగు వీరుల స్వరాజ్య పోరాట కథ. సీతారామరాజు సాగించిన మంప విప్లవం అణిచివేతకు గురైన గిరిజన సోదరుల గుండెలోతుల్లోంచి వస్తున్న మహోజ్వలమైన పోరాట కథ. భారతదేశం ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన దేశం, ప్రపంచానికి విజ్ఞానాన్ని వివేకాన్ని అందించిన దేశం, సంపదలో ప్రపంచ దేశాల కన్నా గొప్ప దేశం. అటువంటి ఈ గొప్ప భూమిని ఆక్రమించాలని అనాదిగా విదేశీ శక్తులు దురాక్రమణ చేస్తూనే ఉన్నాయి. ఒకనాటి అలెగ్జాండర్ నుండి ఆంగ్లేయుల వరకు అందరి దృష్టి మన దేశ సంపద మీదే. అందరి లక్ష్యం ఈ దేశాన్ని దోచుకోవాలనే. పోర్చుగీసు యాత్రికుడైన వాస్కో డి గామా 1498 సంవత్సరం మే 20వ తేదీన కాలికట్ తీరంలో అడుగుపెట్టడంతో భారతదేశ దూపిడి మొదలైంది. ఆ తర్వాత డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, చివరగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇలా ఒక్కొక్కటి భారతదేశం వచ్చి దేశ పాలకుల అనైక్యత ఆధారంగా ప్రజల మధ్య వర్గ వర్ణ ప్రాంతీయ విభేదాలు సృష్టించి భారతదేశాన్ని ఆక్రమించుకోవటం ఆరంభించాయి. చివరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అత్యధిక భాగాన్ని ఆక్రమించి భారతదేశాన్ని బానిసత్వంలోకి త్రోసివేసింది. మహాత్మా గాంధీ రాకతో దేశమంతా ఉవ్వెత్తున సాగుతూ ఉరకలు వేసిన సత్యాగ్రహ సమరం. ఈ అన్ని పోరాటాల నేపథ్యంలో ఆంగ్ల పాలనను భయకంపితం చేసిన స్వరాజ్య వీరుడి కథే అల్లూరి సీతారామరాజు మంప పోరాటం. మన్యం కొండల్లో సాగుతున్న విప్లవాలు వరుసగా పరాజయమవుతున్నా గిరిజన వీరుల మనసుల్లో పిరికితనమనే మాటే లేదు. భయానికి అవకాశమే లేదు, అవసరమే రాదు. ఆంగ్ల ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎదిరించడానికి వారు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. తమకు జరుగుతున్న అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అడవి బిడ్డలు ముందుకు సాగుతూనే ఉన్నారు. పులి మీద పుట్రల గూడెం తహసీల్దార్ మేజర్ బాస్టియన్ రావడం, రోడ్డు పనిలో ఓవర్సీస్గా ఉన్న సంతానం పెళ్ళైవాడి వెనక ఉండి మోసం చేసి గిరిజనుల శ్రమను దోచుకోవటం, ఎదిరించిన వాళ్లను చిత్రహింసలు పెట్టడం, ఇది ఆనాటి దారుణ దృశ్యం. గంటం దొరా, మా అడవి బిడ్డలందరికీ పెద్దవు నువ్వే మాకు సలహా చెప్పాలి దొరా. నువ్వు చెప్పినట్టే నడుస్తావు. రోజు రోజుకి ఆ బాస్టియన్ దుర్మార్గం ఎక్కువైపోనాది. ఆ దుర్మార్గుడి చేతుల్లో మన వాళ్ళందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. ఎదురు చెప్తే బట్టలు ఊడదీసి కొడుతున్నారు. మన ఆడోళ్ళ మానం మర్యాద దోచుకుంటున్నాడో. అన్నా నువ్వు అను, ఆ బాస్టియన్ గాడి పీక కోతాను. ఆగుతముడు, మనం గిరిజనులం, దుర్మార్గులంగం. ముందుగా శాంతంగా చెప్పి చూద్దాం. తహసీల్దారు కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడదాం. కాదంటే అప్పుడు చూద్దాం. అంతవరకు శాంతం వహించు. మళ్ళీ రాత్రంతా నిద్రబాటలేదురా నాకు. అన్నా నువ్వు శాంతం శాంతం అనకపోతే నేను ఆ బాస్టియన్ పీక కోసిండేవాణ్ణే. మనకి కావాల్సింది న్యాయమే తప్ప అన్ని సంపడం కాదు మల్లో. నిజమే గాని ఆ బాస్టియన్ వల్లే కదా మనకిన్ని కష్టాలు. ఆడితో పాటు ఆ రోడ్డు ఓవర్సీస్ సంతానం పెళ్ళై వాళ్ళిద్దరూ దొందే. వాళ్ళే కాదు, అలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు.
మనల్ని జలగల్లా పీల్చి పిప్పి చేసి ఈ వడ్డీ షావుకారులు ఈ ఫారెస్ట్ వాళ్ళు ఒక్కరేంది అందరికీ మన గిరిజనులంటే లోకువే. అందర్నీ చంపేద్దామన్నా. మల్లు నువ్వాగు, అన్న చెప్పేది విను. ఇంకా ఏం వినాలి? దేవుళ్ళలాంటి మా అన్నని బూటు కాలుతో తన్నాడు ఆ బాస్టియన్. ఆడి కాళ్ళు విరిచేయాలి. అన్నా నువ్వు అను. మల్లో ఇది నువ్వు అనుకుంటున్నంత సులువైన పని కాదు. అన్నా దీనికి ఒక నాయకుడు కావాలి. నీకన్నా గొప్ప నాయకుడు ఎవరున్నారు గంటం ధర? కాదు, మనల్ని గొప్ప సైన్యంగా తయారు చేసే నాయకుడు కావాలి. ఈ తెల్లోళ్ళని ఓడించే నాయకుడు కావాలి. అన్నా ఎవరో రాజుగారట, గొప్ప శక్తులున్నాయట. పాండ్రెంకులో పుట్టారట. అల్లూరి సీతారామరాజట. మంచుకొండల్లో సన్యాసయ్యారట. మన గిరిజనులంటే ఆయనకి ఎంతో ఇష్టమట. పదండి, ఇప్పుడే వెళ్ళి సీతారామరాజుని కలుద్దాం. మన కష్టాలు కడదెర్చమని కోరుకుందాం. పదండి. గిరిజనుల బ్రతుకులు బండబారిపోతున్నాయి సామి. ఈ బాధలు భరించలేకపోతున్నాం. ఈ దుర్మార్గాలు సహించి సహించి ఇక ఏ మాత్రం సహించలేని పరిస్థితికి వచ్చాను సామి. స్వామి మీరే ఏదో మంత్రంతో ఈ పరిస్థితిని మార్చాలి. మంత్రాలకి చింతకాయలు రాలవరా? మల్లో స్వామి ఏమనుకోకండి, మా తమ్ముడు మల్లు దొరకి ఆవేశం కూస్తే ఎక్కువ. అలాంటి వాళ్లే కావాలిప్పుడు. స్వామి మల్లుదొర, దేశానికి నీలాంటి వీరులే కావాలి. గంటం దొర, మంచి మాటలకి ప్రభుత్వం లొంగే పరిస్థితి లేదు. వర్తకం కోసం సముద్రాలు దాటి వచ్చిన ఈ తెల్లవాళ్లు మనల్ని ఆక్రమించి మన దేశాన్ని కొల్లగొడుతున్నారు. స్వామి స్వామి వీళ్ల స్వార్థకాంక్ష నుండి, వీళ్ల దౌర్జన్యం నుండి మనల్ని మనం రక్షించుకొని మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలంటే మనం పోరాడక తప్పదు. భలే మాట చెప్పారు స్వామి. నా యాల్దే ఆ బాస్టియన్ గాడి పీక కోసేయాల. ఆవేశం అనర్థదాయకం. స్వామి మనం ఎదిరించేది గొప్ప సైనిక శక్తి కలిగిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని. అది గుర్తుంచుకోవాలి మనం. స్వామి గంటం దొర, ముందు మనమందరం ఒక్కటవ్వాలి. గిరిజనులందరూ ఒక్కటై నిలవాలి. త్రాగుడు మానెయ్యాలి. మనలో పంచాయతీ పాలన ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిబడులు పెట్టుకొని అక్షరాలు నేర్చుకోవాలి. స్వామి ఆ తరువాత మనం గొప్ప సైనిక శక్తిగా రూపొందాలి. కర్రసాము, కత్తిసాము, విలువిద్యలలో ఎంతో నేర్పు సాధించాలి. తుపాకీ పేల్చడం నేర్చుకోవాలి. మనకు తుపాకులు ఎక్కడి స్వామి? పోలీస్ స్టేషన్లపై దాడి చేద్దాం. తుపాకులు తెచ్చుకుందాం. అల్లూరి సీతారామరాజుకి! అల్లూరి సీతారామరాజుకి! రామరాజు గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగు తెచ్చాడు. రాత్రిబడులు ప్రారంభించాడు. దేశ నాయకుల గురించి చెప్పాడు. వారిలో భేదభావాన్ని పోగొట్టాడు. అందర్నీ ఒక్కటి చేశాడు. పంచాయతీ పాలన ప్రవేశపెట్టాడు. తాగుడు మాన్పించాడు. శుచి శుభ్రతలు నేర్పించాడు. ఆరోగ్యం పెంపొందించాడు. వారందరికీ కర్రసాము, కత్తిసాము నేర్పించాడు. తుపాకీ కాల్చడం చెప్పాడు. అందరినీ గొప్ప శక్తిగా తీర్చిదిద్దాడు. 1922 ఆగస్టు 19 మన్యంలో మరొక విప్లవానికి తెరతీసిన రోజుది. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్ లొంగిపోయింది. ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ దోచుకున్నారు విప్లవ వీరులు. గిరిజన వీరుల తెగువ చూసి భయపడింది ఆంగ్ల ప్రభుత్వం. అది రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్. విప్లవకారులు స్టేషన్ని ముట్టడించారు. క్రమంగా మన్య విప్లవ విజయాల గురించి భారతదేశమంతా తెలిసింది. గిరిజన వీరుల పరాక్రమం గురించి, రామరాజు నాయకత్వం విజయం గురించి విని ఎందరో స్ఫూర్తి పొందుతున్నారు. దేశమంతా రామరాజు పోరాట పద్ధతి గురించే చర్చించుకుంటున్నారు. మన్య విప్లవం అణిచివేయడానికి ఆంగ్ల ప్రభుత్వం చేసిన దారుణం మాటలకందనిది. మన్యమంతా ఆర్తనాదాలే. అన్ని గ్రామాలు అగ్నిగుండాలైపోయాయి. అంతా నాశనం, సర్వనాశనం. ఆ స్థితిలో రామరాజు ఎంతో దుఃఖపడ్డాడు. తన ఆత్మార్పణతో గిరిజనుల కష్టాలు తొలగిపోయి మన్యంలో ప్రశాంతత ఏర్పడుతుందని రామరాజు భావించాడు. అది మే నెల 27వ తేదీ 1924వ సంవత్సరం. గిరిజన జీవితాలలో శాంతిని నిలపడానికి వచ్చిన రామరాజును మేజర్ గుడాల్ నిర్బంధించాడు. నీవేనా రామరాజువి? నేనే.
ఎందుకు చేశావు ఈ విప్లవం? నా దేశం కోసం, నా గిరిజనుల అభ్యుదయం కోసం, ఈ పాలనలో అష్టకష్టాలు అనుభవిస్తున్న నా గిరిజన సోదరుల కష్టాలు తొలగించడం కోసం చేశాను ఈ విప్లవం. ఎంతో గొప్పది మా బ్రిటిష్ అంపైర్. అందులో చీమలు మీరేం చేయగలరు? చలిచీమల చేత జిక్కితే మహాసర్పం కూడా మరణిస్తుంది. డోంట్ టాక్. నిన్ను కాల్చేస్తాను. కాల్చు, నాకు ప్రాణమంటే భయం లేదు. ఈనాడు నేను మరణించినా నా రుధిర జ్వాలల్లోంచి స్వరాజ్య వీరులు ఉద్భవిస్తారు, దేశానికి స్వతంత్రం తెస్తారు. వందే మాతరం! వందే మాతరం! సీతారామరాజు ఆత్మార్పణ తర్వాత గిరిజన వీరులు ప్రాణాలకు తెగించి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఎందరో మరణించారు, మరెందరో ఉరిశిక్షలకు గురయ్యారు. 1924 మే 26న గొప్ప వీరుడైన ఎండుపడాలను చంపేశారు. సంకోజ ముక్కడ్ని పట్టుకొని బంధించి 12 ఏళ్లు జైలు శిక్ష వేశారు. జూన్ 7వ తేదీన గంటందొర వీరోచితమైన పోరాటం చేస్తూ మరణించాడు. జూన్ 10వ తేదీన నర్సీపట్నంలోని గోకెర్రి ఎర్రేస్ను అరెస్టు చేశారు. జూన్ 16న బొంకుల మోదిగాడు దొరికిపోయాడు. ఎందరో గిరిజన వీరుల్ని అరెస్టు చేసి జైళ్లెల్లో చిత్రహింసలకు గురిచేశారు. మరెందరో అజ్ఞాతంలో ప్రాణాలు విడిచారు. వారి పేర్లు కూడా చరిత్రలో లేకుండా పోయాయి. అది మన దురదృష్టం. దాదాపుగా 2 ఏళ్లు సాగిన మన్య విప్లవం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఓ గొప్ప అధ్యాయం, ఓ చిరస్మరణీయమైన కథ. విప్లవం విఫలమైన వారి త్యాగాలు వృధా పోలేదు. వారు అందించిన పోరాట బాటలో దేశమంతా సత్యాగ్రహ సమరంలో పాల్గొంది. 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలకులను తరిమివేసి భారతదేశం స్వతంత్రమైంది. త్రివర్ణ పతాకం వినువీధిన గర్వంగా రెపరెపలాడింది, రెపరెపలాడుతోంది. మన్యం విప్లవానికి ఒక ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం ఆ స్వాతంత్ర్య వీరులకు మనం అర్పించే నిజమైన నివాళి. జాతిపిత మహాత్మా గాంధీ అల్లూరి సీతారామరాజును ఎంతో మెచ్చుకున్నారు. శ్రీ సీతారామరాజు అకుంఠిత సాహసం, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము అలవర్చుకోవాలి. శ్రీరామరాజు నిజమైన హీరో. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భారతీయ యువకులు సీతారామరాజు వంటి వీరుల్ని ఆరాధించడం మర్చిపోకూడదు. వీరుడు మరణించెడు, విప్లవం ఓడిపోదు.